అక్కడేదో జింకలు చనిపోయినాయని, పులులు వస్తున్నాయని, పర్యావరణ పరిరక్షణ కోసం భక్తులు ఇబ్బంది పడతారని, ఇద్దరు మెడికల్ డాక్టర్లు అక్కడ ట్రాఫిక్కి కింద పడిపోయి యాక్సిడెంట్ అయిందని చెప్పి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, కమిషనర్ గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని తీసుకొని వచ్చి మాకు అంట కడతారు. ఏదో జంతువులంట చచ్చిపోయినాయంట, యాక్సిడెంట్లు అయిందంట, దానివల్ల ట్రాఫిక్ సమస్యలంట. ఏది జూ పార్క్ రోడ్లో ట్రాఫిక్ సమస్యలు వీడు చెప్పాలా, మనం వినాలా? కేవలం నీ డబ్బు ఆశతో, కేవలం నీ అరకు టీ కాఫీ వ్యాపారం పెంచుకునేదానికి 42 మంది జీవితాల్ని రోడ్డు మీద పడేసి కాలితో తొక్కి వాళ్ళ రక్తాన్ని ఈరోజు అమ్ముకొని నువ్వు, ఈరోజు వాడి రక్తాన్ని అమ్ముకొని నువ్వు వ్యాపారం చేస్తున్నావు. సరే, నువ్వు అంత నీతిపరుడు, అదేందో జంతువుల మీద ప్రేమ వచ్చేసింది నీకు, లేకపోతే ఇంకోటి అని మాట్లాడుతూ ఉండవు. ఏంది ఇది రవినాయుడు? అరకు వ్యాలీ కాఫీ షాపుకి పక్కన ఈ టిఫిన్ బండి ఏంది అంటే ఇప్పుడు జంతువులు రావు, ఈ టిఫిన్ బండ్ల కాడ వేస్తూ ఉండే అంటే నువ్వు చెప్తా ఉన్నా కారణం రీత్యా చెప్తా ఉండా. ఈ టిఫిన్ బండి వేస్తున్న చెత్త తిని అవేవి కావు, అవేవి ట్రాఫిక్ సమస్యలు కావు. చూసుకో, జియో లొకేషన్తో పాటు నిన్న రాత్రి 9:30కి నువ్వు నడిపిస్తున్న ఈ టిఫిన్ షాపు లేదా ఏందో పతివ్రత మాట్లాడుతూ ఉండవే నువ్వు నడిపించట్లేదా టిఫిన్ షాపు? నీ అరకు కాఫీ పెంచు ట్రాఫిక్ సమస్యల. రాత్రి అయితే నీ కాఫీ షాప్ ముందర ఎన్ని బండ్లు ఉంటాయి, ఎంత చెత్త ఉంటుంది, ఇదేం సంబంధం లేదా? నువ్వు ఎలా నడిపిస్తావు బండ్లు? అంటే నీ బండి మాత్రం నడవచ్చు, 10-15 సంవత్సరాల నుంచి ఏదో కడుపు కట్టుకొని వాళ్ళు కష్టపడతా ఉంటే వాళ్ళ బండ్లు మాత్రం నడవకూడదా? ఇదే నువ్వు చేసే ఇదే. రవినాయుడు గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా నువ్వు చేస్తూ ఉండే అవినీతికి, నువ్వు చేస్తూ ఉన్న అక్రమాలకి, నువ్వు పెంచి పోషిస్తున్న రౌడీయిజాన్ని, నువ్వు పెంచి పోషిస్తున్న గూండాయిజాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. ఖచ్చితంగా నిన్ను రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడినారో, అతన్ని చూసి ఎవరైతే రాజకీయం చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అడ్డుకునే పూర్తి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.